సెడ్ ఒక పాయింట్‌లో వెన్ యూ సెడ్ యూ స్టాప్డ్ యువర్ ఫిల్మ్స్ అప్పటి వరకు ఇండిపెండెంట్‌గా మీ మనీ మీరు సంపాదించుకొని యూ డిడ్ యువర్ ఓన్ మనీ, యూ డిడ్ యువర్ ఓన్ దిస్ థింగ్. బట్ వెన్ యూ స్టాప్డ్ సంథింగ్ హౌ డిడ్ యూ మేనేజ్? అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు? నో, ఐ ఆల్వేస్ లీడ్ అ వెరీ నార్మల్ లైఫ్ అండి. మాది మిడిల్ క్లాసే. మేమేం పెద్ద గొప్ప ధనవంతులం ఏం కాదు. మాది మిడిల్ క్లాస్. అండ్ ఇన్‌ఫ్యాక్ట్ నేను మూవీస్‌కి రావడం కూడా అప్పుడు చాలామంది హీరోయిన్స్ లాగే నేను కూడా మా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని వచ్చానంతే. సో, ఈ సంపాదన తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా చెల్లిని చదివించడమో, ఇంటి బాధ్యతలు చూసుకోవడమో, లేదు ఏదో ఒకటి యునో. సో, ఐ వాస్ నెవర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్ లైక్ ఒక ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్ అన్న ఒక ఇది ఎప్పుడూ లేదండి. ఓకే. ఇంటికెళ్తే హ్యాపీగా ఇల్లు ఊడవడం దగ్గర నుంచి, వెసల్స్ వాష్ చేసుకోవడం దగ్గర నుంచి, అన్ని ఇంటి పనులు నేను, మా చెల్లెళ్ళు అందరం కలిసి చేసుకునేవాళ్ళం. అమ్మ వాళ్ళు అలాగే మమ్మల్ని పెంచారు, నేర్పించారు కూడా. సో, అదే అలా చాలా క్యాజువల్‌గా చాలా మీరు నమ్మరు. ఇప్పుడు ఒక ఇంట్లో చదువుకునే అమ్మాయి లేదా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ఎలా పనులు చేసుకుంటారు? షూటింగ్ ఫినిష్ అయ్యి ఇంటికెళ్ళిపోతే నేను అలాగే ఉంటాను. ఈవెన్ టుడే మా ఇంట్లో ఎప్పుడో మార్నింగ్ ఒకరు వచ్చి వెళ్తారు. కొంచెం పోర్టికో ఏరియా, స్టెప్స్, గిప్స్ అవన్నీ ఊడ్చేసి మన ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు చేసేసి వెళ్ళడానికి. బట్ అదర్ దెన్ థాట్ నేనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. 3 టైమ్స్ కుకింగ్ అన్నీ నేనే. అవన్నీ నేనే చూసుకుంటానండి. సో, నాకు అసలు ఆపేసి వెళ్ళిన తర్వాత యెస్, ఐ డూ మిస్ మై వర్క్. కాదని నేను చెప్పను. బట్ ఇట్ వాస్ అ కాన్షియస్ డెసిషన్ కదా! గెట్టింగ్ మ్యారీడ్ అండ్ హ్యావింగ్ ఎ కిడ్ అండ్ మేకింగ్ ఎ ఫ్యామిలీ ఫర్ అవర్ అన్నది ఒక కాన్షియస్ డెసిషన్ కాబట్టి యూ షుడెంట్ బి బాధపడ్డారా ఎప్పుడైనా? చచ్చా! ఐయామ్ హ్యావింగ్ ఎ గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ అబౌట్ ఒక 8 to 10 ఇయర్స్ అండి. సో, ఐయామ్ ఓకే. ఐ డోంట్ ఫీల్ ఈ మనకు వర్క్ లేదు, మనం సంపాదించట్లేదు అవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే వెన్ యూ హ్యావ్ టేకెన్ ఎ కమిట్మెంట్, ఆ కమిట్మెంట్‌కి కూడా మనం కట్టుబడి ఉండాలి కదా! Correct, సీ correct. మ్యారేజ్ ఇస్ ఏదైనా సరే. వై డు వి కాల్ మ్యారేజ్ as a contract? Because it's a commitment. So we need to spend some time for that and అది బిల్డ్ చేసుకోవాలి కదా!